చేప తీసుకొచ్చా అది ఏం చేస్తుంది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజా. మామా నువ్వు ఎప్పుడు వచ్చావు? అదేంటి ఎప్పుడు వచ్చావు అడుగుతావు? వచ్చా చాలాసేపు అయింది కానీ. దేనికి? అంటే మొన్న కూర నేర్చుకున్నా కదా నీ దగ్గర, ఇంటికి వెళ్ళా, అమ్మకు వండి పెట్టా, అమ్మ బాగా నచ్చిందని చెప్పింది, అందుకే ఇంకొంచెం కూరలు నేర్చుకున్నామని చెప్తే మళ్ళీ వచ్చేసా. ఇప్పుడు ఇవి ఏం చేసి పెట్టాలి మీకు? అంటే అమ్మ అంటే శాసనం కదా, అమ్మ చేప కూర అడిగింది, అందుకే చేప తీసుకొచ్చా. అది ఏం చేద్ది? ఏమో తెలియదు మా చెప్పకుండా చచ్చిపోయింది ఇది. తెలియకోకుండా ఎట తెచ్చా? అది రాహువా? మరి కేతువో? కేతు తర్వాత వస్తాడులే. అవునా, సర్లే ఉండేది మరి. సరే, ముందెళ్ళి క్లీన్ చేసి మొక్కలు కోసి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి తీసుకురా. క్లీన్ చేసి తేవాలా? నాకు తెలియదే. తీసుకురావాలి మరి. సరే తీసుకొస్తా. వచ్చేసా, తీసుకొచ్చేసా. అంటే పక్కింటి ఆయన దగ్గర తీసుకొచ్చా. కూర చెయ్యి. ఏం కూర చేస్తావు? చేపల పులుసు. ఏ చేపల పులుసు? నెల్లూరా? నో, కృష్ణా జిల్లా చేపల పులుసు. అదిరిపోయేటట్టు ఉందిగా. వండే పట్టుకో. వండే చెప్తాను, చెయ్యాలా? ఓకే, అంటే ఈరోజు నాతో చేయిస్తున్నావు అన్నమాట కూర. నేర్చుకుంటానన్నా నేర్చుకో మరి. సరే, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసా. 1 టేబుల్ స్పూన్ పసుపు. 1 టేబుల్ స్పూన్ పసుపు. 1 టేబుల్ స్పూన్ పసుపు. ఓకే, చాలా. నెక్స్ట్ 1.5 స్పూన్ సాల్ట్. 1.5 స్పూన్ సాల్ట్. 1 టీ హాఫ్. 2 టేబుల్ స్పూన్ మిర్చి. 2 టేబుల్ స్పూన్ మిర్చి. ఇంకానా? ఇంకో హాఫ్. ఓకే, ఇంకో హాఫ్. నెక్స్ట్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, మిక్స్. రెడీ చేసా. ఇప్పుడు ఏం చేయను? దాని సంగతి తర్వాత చెప్తా కానీ ముందు దరిద్రంగా ఉందా కలదొడి? అవును మరి, నేను ఎప్పుడూ దాన్ని పెట్టుకోలేదు. సర్లే చెప్పు, నెక్స్ట్ ఏం చేయాలి? దాన్ని 20 నిమిషాలు మ్యాగ్నేట్ పక్కన పెట్టేసి స్టవ్ మీద పెట్టి స్టవ్ అంటే. ఓకే, వెలిగించా, పెట్టా. నెక్స్ట్ ఏంటి చెప్పు? చెప్పు. చేపల కూరకి కొద్దిగా నూనె ఎక్కువ పట్టుద్ది. 5-6 స్పూన్ల నూనె. చాలా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నూనె వీటెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర. ఇప్పుడు వేసానా? వేసాయి. వేడైంది మామ. ఎంత వేయాలి? వేసే మొత్తం వేసానా? ఓకే, మొత్తం జీలకర్ర. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసా. నెక్స్ట్ చెప్పు. ఇప్పుడు కరివేపాకు. అబ్బు 8 మిర్చి. ఇది ఎప్పుడైపు వెళ్తానే ఉంటుంది. పచ్చిమిర్చి 8. సరే, ఒక 8 పచ్చిమిర్చి. 8 ఘాట్లు పెట్టా ఆల్రెడీ. పెద్ద తగ్గించు. థ్యాంక్స్. నెక్స్ట్ అటే ఓకే, నేర్చుకోవాలి మరి. పొద్దున మా అమ్మాయి వెళ్ళి ఏం చేస్తా చేసి పెట్టద్దా? అంటే అమ్మాయి గుర్తొచ్చింది. కూతురేది మా నీ కూతురేది? మా కూతురు బయటికి వెళ్ళిందిలే. బయటికి వెళ్ళిదా? నేను ఎందుకు వచ్చాను? ఏం మరి మాకేం తెలుసు ఇంటికి వచ్చావు. సరే, అదే పేలుతుంది మా. పేలుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ఏంటి మొత్తం వేసానా? ఎన్ని ఉల్లిపాయలు ఇవి? 3. మీడియం సైజు ఉల్లిపాయలు 3. మీడియం సైజు ఉల్లిపాయలు 3. నెక్స్ట్ వాటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించు. ఒకసారి కలిపి మూత పెట్టేసుకో 2 నిమిషాలు. అయిపోతుంది. అవునా? ఓకే, మూత పెట్టేసాం. అవుతుందా? అవుతుంది. టెస్ట్ చేస్తాం. నీకా నాకా వచ్చింది. నేను పెడతా. ఎటకారాలు ఎక్కువ.
ఇట్లా సుఖపడతాడు మా అమ్మాయి బర్ణాలు రాస్తుందని చెప్పి నేను చెప్పి కలుసుకోమని ఓ ఫీల్ అయిపోతున్నాయండి. అమ్మాయి రాసినట్టు సీల్ రాకాసి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కూడా. ఓకే, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెయ్యి నువ్వేదో ఎక్కిస్తాను పాటు ఏనండి కొద్దిగా వెయ్యి. ఇంకొంచెం వేయాలా? అయితే 2 టేబుల్ స్పూన్స్. ఓకే, నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు. టేబుల్ స్పూన్ ఉప్పు అందులో కూడా వేసాం కదా. ఓకే, మా చెప్తే అలాగే చేద్దాం. నెక్స్ట్ పసుపు. 1/2 టీ స్పూన్ పసుపు. ఓకే, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం. 1 టేబుల్ స్పూన్ కారం చాలు, సరిపోతుంది. ఏమా తగ్గుతుందా? లాస్ట్ వంటలో దగ్గర అలాగే వంటలో నువ్వు చేసి దొరకాయ చేసి సిమ్లో పెట్టేద్దాం స్టవ్. ఓకే, ఫిష్ ముక్కలు పేర్చానా? ఏవి ఫిష్ ముక్కలు పేర్చుకోవాలి. ఓకే, 1 2 3. అవును, సరే నెక్స్ట్ ఏం చేయాలి? వేస్తాం తర్వాత 2 నిమిషాలు ఉంచాలా? ఓకే, ఈలోపు ఈ చింతపండు గుజ్జుని ఆ గిన్నెలోకి తీసుకో పిండి. అవునా? చింతపండు గుజ్జు పిండి తీసుకో. ఆల్రెడీ పిండినట్టు ఉన్నావు కదా మామ. తినలేదు పిండి అయ్యా నాకు చెప్పాను. సరే చేద్దాం. మామ రెడీ. పక్కన పెట్టి ఆ ముక్కలు తిప్పు. ముక్కలు తిప్పాలా? కలుపు. ఓకే, కలుపుదాం. ఫస్ట్ సారి ఇదే లాస్ట్ సారి దాన్ని. ఓకే, కలుపుతాం. చేత కాకపోతే నేను చూపిస్తాను ఒకసారి. చూపించి మరి, నువ్వే చేయొచ్చు కదా. నేర్చుకుంటానని వచ్చావు కదా. సర్లే, నేర్పించు. మా మామ నేర్పిస్తాడు. ఏం చేస్తున్నాడు? ఏంటి మా బీవేరుతున్నావా? ఓకే, అంతే. చాలా సింపుల్ తెలుసా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? మూత పెట్టి. అంతేనా? ఇప్పుడు మూత పెట్టాడా? ఓకే, మూత పెట్టేద్దాం. ఓకే, మూత పెట్టేసాం. ఇప్పుడు ఏం చేయాలి? 2 నిమిషాలు. 1 నిమిషం ఆగు. 1 నిమిషం ఆగాలి. 1 నిమిషం ఆగుదాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మూత తీసి ఒకసారి చూడు పరి. తీసేయాలా? ఓకే, తీసేద్దాం. ఈ పులుసు దాంట్లో పోసి. ఈ పులుసు దీంట్లో పోసేయాలి. శుభ్రంగా చుట్టూ తీసేసుకోవచ్చు. ఓకే, శుభ్రంగా చుట్టూ తుడుచుకొని మొత్తం ఇలా పోసుకోవాలి. పోసే ముక్క మునిగేటట్టు నీళ్ళు పోయి. ముక్క మునిగేటట్టు వాటర్ పోయాడు. చాలంటండి. నెక్స్ట్ మా ఏం చేయాలి చెప్పు? ఒకసారి దాన్ని తిప్పు. ఇంకోసారి తిప్పాలా? ఏంటి ఇలా? ఎలాగా? నేను చెప్తాగా. ఓహో, ఇంకోలా తిప్పాలి ఇది. ఓకే, బాగా తిప్పుతావు బారు. ఇంకా తిప్ప భలే వద్దు. తిప్పుతా నీళ్ళు తిప్పుతా. సరే నెక్స్ట్ మూత పెట్టేయాలి. మూత పెట్టాలి. 8 నిమిషాలు. 8 నిమిషాలు అయిపోద్ది కర్రీ. ఓకే, తీద్దాం. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు సర్దేసే పైన మామిడికాయ ముక్కలా? ఓకే, పైన 4 పచ్చిమిర్చి పైన వేసుకోవాలి. మా ఇందులో 5 ఉన్నాయి, పర్లేదా? పర్లేదట. ఇందాక తిప్పినట్టు నేను తిప్పి చూపించినట్టు తిప్పు. అవునా? ఓకే, తిప్పుదాం. అంతేనా? తిప్పు. ఓకే, ఇప్పుడు పొయ్యి మీద పెట్టు. ఉప్పు కారం ఇప్పుడే చెక్ చేసుకో. ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఉప్పు కారం. సరే వేడుదాం. పిచ్చేతా నువ్వు దాగు. సరిపోయిందా? అన్నీ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. మనం వండితే మామూలుగా ఉంటుందా? పర్ఫెక్ట్గా సరిపోయింది. 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి. ఇదేనా? ధనియాల పొడి. 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి.
టేబుల్ స్పూన్ గరం మసాలా. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. టేస్ట్ గురించి దాని గురించి. ఓకే, ఒకసారి దాన్ని తిప్పు. మళ్ళీ తిప్పాలా? ఓకే, పైన ఉంది మసాలా. సరే తిప్పుతాం, దానికే ఉన్నా. కొత్తిమీర దాన్ని. ఫైనల్ టచ్ కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఫిష్ కర్రీ రెడీ. ముక్కలలో తీసుకోవాలా? నాకు తీయడం రాదు చేప ముక్కలు, ఎందుకంటే చేప ముక్కలు సరిగ్గా తీయకపోతే ఇరిగిపోతాయి కదా మామ. అవును, అందుకనే ప్లాట్ ఇది తీసుకుని పెట్టి చేస్తున్నారు. ఇంట్లో అమ్మ చేస్తుంది, పర్లేదు. మామ రెడీ అయిపోయింది, చాలా ఈజీ. నేనే చేసానంటే మీరు కూడా చేసేయచ్చు. మామ ఇప్పుడు ఊరు వెళ్ళాక నాకు డౌట్ వస్తే ఫోన్ చేయనా? ఫోన్ నాకెందుకు చేయటం, ఒక వీడియో ఉంటుంది యూట్యూబ్లో, ఈ వీడియోలో చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకో, దాంట్లో చూసుకో. ఆల్రెడీ చేస్తే సబ్స్క్రైబ్, యూట్యూబ్లో వీడియోలో చూసుకుంటారా డౌట్ వస్తే? ఓకే, చూసుకో. థ్యాంక్ యూ, బాయ్.